సీజర్ సీజర్ రాణి హాయ్ హౌ ఆర్ యు వాట్ ఎ సర్ప్రైజ్ ఏమిటి ఈ మధ్య చాలా చాలా జరిగిపోయాయట మీ అక్కయ్యకి పెళ్ళైందిట మీ ఇంటి ఓనర్ కొడుకే ఇచ్చారట ఫైన్ పాపం మీ నాన్నగారు పోయారట నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చావట నీ ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట అతనికి నీకు ఏదో ఇదిట ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్ గా ఒక చిరునవ్వా సమాధానం నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే అర్థం చేసుకో అడగటానికి ఏముంటుంది నువ్వేమో లక్షాధికారివి నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు అత్తమామలు లేరు ఆడబడుచులు లేరు మేమిద్దరం మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం అది సరే గాని ఊరికే రారు మహానుభావి అని ఏమిటి విషయం ఏమి లేదు మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాని పెద్ద హోటల్ పెట్టారట అందులో ట్రైనీస్ గా కొంతమందిని తీసుకుంటున్నారట అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చిందనమాట ఈవిడ నా ఫ్రెండ్ మీనాక్షి తెలుసు కదా తెలియకే ఇంతకు ముందు మన ఇంటికి వచ్చారుగా సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట షీ వాంట్స్ టు అప్లై 10th వరకు చదువుకుంది చదువు గురించి కాదు గొప్ప వేదాంత వారు అమ్మాయి కదా హోటల్ ఉద్యోగాలు అవి ఇవి పర్వాలేదండి అలా అనుకుంటూ కూర్చుంటే నసుకుడొద్దు ధైర్యంగా చెప్పేసాయి బా మొదటి నుంచి దీనికి పూచిపుళ్ళు గీచిపుళ్ళు అంటే వాంతులు అదే ఏసీ రూమ్ లో రిసెప్షనిస్ట్ అనండి ఎగిరో గంతు ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ అనండి ఎగిరి 2 గంతులు టిప్పు టాపుగా డ్రెస్ చేసుకుని టిక్కు అనుకుంటూ 24 గంటలు పనిచేయమనండి గంతులే గంతులు ఏమిటండి అమ్మ ఏదో ఆఫీస్ లో చేరిందట కదా మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా హారతిద్దామని హారత అండి అవునమ్మా ఉద్యోగం సిద్ధితే దీపం దర్శయామి అన్నారు శుభం కలగాలని అమ్మ మీనా మరి కదా నువ్వు ఇక్కడే ఉండు నేను పిలుచుకొస్తాను అమ్మా మీనాక్షి బాగుందమ్మా నీ పేరా మిస్ మీనాక్షి హౌస్ కీపింగ్ ట్రైనీ ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట క్షేమంగా వెళ్ళిరా అబ్బా అవును అక్కడ హారతి ఇటు పద అమ్మా మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయింది ఆశ్రమే ఎత్తేసుకో ఏమిటి కూరలు కొంటున్నారా అవునమ్మా చూ గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ చాలా స్మార్ట్ గా ఉన్నారు ఆటో ఆటో అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అలాగే సార్ కమ్ ఇన్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో ఐఎమ్ ఆల్ రైట్ సార్ థ్యాంక్ యూ మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా చాలా ఇష్టం సార్ కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు ఐ సీ రేపు సాయంకాలం ఫ్లైట్ లో ఆ 2 క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు 2nd and 3rd ఫ్లోర్స్ మళ్ళీ ఒకసారి మ్యూజిక్ ఛానల్స్ టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి ఓకే ఎస్ సార్ రవి శాస్త్రి కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్ మీదే ఫ్లోర్ 3rd ఫ్లోర్ అయితే ఇండియన్ టీమ్ కి 3rd ఫ్లోర్ అలాట్ చేద్దాం ఎస్ సార్ ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్ హౌ ఆర్ యూ ఫైన్ సార్ థ్యాంక్ యూ రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను మీరు ఓకే చేస్తే ఇవాళ తయారు చేస్తాం ఎక్కడ కట్టిస్తారు ఎయిర్పోర్ట్ ఎదురుగా బొబ్లీ జూట్ మిల్స్ హోర్డింగ్ ఉంది చూడండి Yes. మనకు కావాల్సింది టెంపరీగా వారమే గనక అది తీసుకుందామని ఓకే బ్యాక్గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ అ కట్అవుట్
స్వాగతం చెప్తున్నట్టు దిస్ విల్ బి హియర్. ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కదూ? అవును సార్, రీసెంట్ గా ఇక్కడే చేరారు. ఈస్ షీ ఏ క్లాసికల్ డాన్సర్? చాలా గొప్ప డాన్సర్ సార్. వేదాంతం వారి అమ్మాయి. వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది. ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు? ఏముంది సార్, ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నేను నాగపూర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ని మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను. పుట్ మీ టు హౌస్ కీపింగ్ ప్లీజ్. సిల్లీ థింకింగ్. నేను ఒక హోటల్లో లాబీ మేనేజర్ అని చెప్పుకోవటానికి, ఒక యామిని కృష్ణమూర్తిని అని చెప్పుకోవటానికి భేదం లేదు. సెండ్ మిస్ మీనాక్షి హియర్. మీలాంటి పెద్దవాళ్ళు నచ్చజెప్పాలి సార్. ఈ కళకుండే విలువేమిటో గ్రహించేట్టు చేయాలి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. పర్వాలేదు సార్. నో, ఇంతటి పెద్ద కళాకారునికి మేము రెస్పెక్ట్ ఇవ్వాలి. సిట్ డౌన్. కూర్చోండి. ఈ ఫోటో మీదేనా? ఎస్ సార్. ఇంత పెద్ద క్లాసికల్ డాన్సర్ అయి ఉండి ఈ జాబ్ నీకెందుకమ్మా? ఐఎమ్ డిస్మిస్సింగ్ యూ రైట్ నౌ. నౌ కమింగ్ టు దిస్ పాయింట్. మన హోటల్లో అభినయ్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ ఆల్ మండేస్, వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగ్ గారి గజల్స్ ఉన్నాయి. మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది? వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్? హౌ ఇస్ ది ఐడియా? చాలా బాగుంది సార్. గుడ్. అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం. యు సే మిస్టర్ చంద్రశేఖర్, ఇందులో తెలుసుకోవటానికే ఉంది. ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనీ ఇప్పుడు మీకు వచ్చేది 550 రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్, ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అంతే కదమ్మా? ఎస్ సార్. మరి పెర్ఫార్మెన్స్ కి 500 రూపాయల చొప్పున చూసుకున్న నెలకి 12 పెర్ఫార్మెన్సెస్ అంటే 6000 రూపీస్ అన్నమాట. నో కంపారిజన్, నో కంపారిజన్. ఆపరేటర్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ 5 minutes. ఓకే? గుడ్. డాన్స్ ఓకే. వన్ మోర్ థింగ్. మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అని ఒక పోస్ట్ ఉంది. దాని ఇన్ఛార్జిగా మీరుండండి. ఒక కళాకారునిగా ఇతర కళాకారుల్ని ఎలా ఆదరించాలో మీకు బాగా తెలిసి ఉంటుంది. ఏమ్మా? వాట్ మిస్టర్ చంద్రశేఖర్? అంటే డ్యూల్ రోల్ అన్నమాట. వెరీ లక్కీ గర్ల్ సార్. Looking at you in a saree, I thought you were an Indian. Yes, everybody thinks that. Madam. Thank you. But I like Indian clothes, Indian culture, Indian fine arts. In fact, India has become my second home. How is the response to Odyssey in the south? Very good. People really appreciate fine arts in the south. I see. Meenakshi, You have some guests. గుడ్ ఈవినింగ్ షారన్. Good evening. దిస్ ఇస్ ద గర్ల్ మీనాక్షి ఐ వాస్ టాకింగ్ అబౌట్. Namaste. Oh, this is the daughter of the famous Kuchipudi guru. I'm very happy to meet you. షారన్ లోవన్ గారిని అమెరికన్. 15 సంవత్సరాలుగా ఇండియాలోనే ఉంటూ ఒడిసీ, మణిపూరి, వాట్స్ ది అదర్ డాన్స్? Ciao. చౌ ఇవన్నీ నేర్చుకుని ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. రేపు మన ఊర్లో ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారు. ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం. I don't know what he said, but I hope it was good. He's telling you are a great dancer. Oh, thank you very much. You must bring her to my program tomorrow. షూర్. But now we're waiting to see your dance performance. ప్లీజ్. ప్లీజ్ సిట్. యశోదకు శిశువితడు, తేరి యశోదకు శిశువితడు, దారుణి బ్రహ్మకు తండ్రియునితడు, తేరి యశోదకు శిశువితడు, దారుణి బ్రహ్మకు తండ్రియునితడు, తేరి యశోదకు శిశువితడు. సొలసి చూచినను సూర్య చంద్రులను లలివెద చల్లెడు లక్షణుడు, సొలసి చూచినను సూర్య చంద్రులను
లలిగద చల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల. I'm sorry. I couldn't stay for the whole program. You see, when I see a talented, well-trained dancer ఏకాగ్రత భక్తి లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది. కాలికి గజ్జె కట్టుకోగానే సరికాదు, ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలి, మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి. a higher reality. It's to express the inner world that we all share. నేను చెప్పింది నిజమేనా? నిజమేలేండి, మొక్కుపడిగా చేసే ఏ పనైనా అలా జీవం లేనట్టే ఉంటుంది.